కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సర్టిఫికెట్ కావాలన్నా, మీ భూమి అమ్ముకోవాలన్నా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తూ ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఆర్ఆర్ ట్యాక్స్ ఈరోజు తెలంగాణలో వసూలు అవుతా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా, ఏ పారిశ్రామికవేత్తని అడిగినా, ఏ వ్యాపారస్తుని అడిగినా ఒకటే చరిత్ర, ఒకటే కథ చెప్తున్నాడు, ఒకటే బాధ చెప్పుకుంటున్నాడు. సార్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా వేధిస్తున్నారు. డబ్బుల కోసం ఢిల్లీకి పంపాలా, రాహుల్ గాంధీకి పంపాలా అనేటువంటి అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారని చాలామంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి, భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా, దేశంలో రాహుల్ గాంధీకి ఏ ఖర్చున్నా కూడా తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసి ఆ డబ్బుని ఢిల్లీకి పంపించి దాని ద్వారా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో చెప్తారో అడుగుతా ఉన్నాను. తెలంగాణ మహిళలకు ఇస్తారన్నటువంటి 2400 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రైతులకు ఇస్తానన్నటువంటి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మరి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ప్రభుత్వం. వచ్చిన ఈ యొక్క 7 నెలల్లో 1,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు రైతుల రుణమాఫీకి అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరి పేరు మీద పుట్టిన బుడ్డ నుంచి ప్రతి మహిళ వరకు, ప్రతి పండు ముసలి వరకు, ప్రతి ఒక్కరి మీద కూడా మనకు తెలియకుండానే కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. నేనేం తక్కువనా అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అప్పుల మీద, అమ్ముకోవడం మీద ఆధారపడ్డాడు. అప్పులు చేయాలి, మళ్ళీ భూములు అమ్మాలి. ఈ రెండుతోటే ఈరోజు ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఉన్నాయో, లిటిగేషన్ భూములు ఉన్నాయో, హౌసింగ్ బోర్డు భూములు ఉన్నాయో, అన్ని భూములను కూడా ఈరోజు అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.